శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప అందించిన వివరాల మేరకు పరిగి మండలంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ బోయ రాజును అరెస్ట్ చేశామని, వారి వద్ద నుండి 13 తులాల బంగారం స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇతడు రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన బోయ రాజు కర్ణాటకలోని మధుగిరి తాలూకా ఐడిహల్లి గ్రామంలో స్థిరపడి పలు చోట్ల దొంగతనమే వృత్తిగా భావించి దొంగతనాలకు పాల్పడుతున్నాడని అన్నారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలో సుమారు 12 దొంగతనం కేసుల్లో బోయ రాజుపై నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. వెంటనే కోర్టులో హాజరుపరచడం జరిగిందని డీఎస్పీ చెప్పారు. ఇటీవల కాలంలో మన పెనుగొండ సబ్ డివిజన్ పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క కన్నప్ప నేరాలు అనేది హౌసెస్ బ్రేక్ చేసి దొంగతనాలు జరుగుతుండడం వల్ల ఈ కేసులను పత్తా చేయనటువంటి ఒక ఆలోచనతో దీన్ని ఛాలెంజ్గా తీసుకొని రాఘవన్ పెనుగొండ సిఐ గారు, పరిగి ఎస్ఐ రంగడు సిబ్బంది ఈ కేసును వివిధ కోణాలలో దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు గొర్లిపల్లి క్రాస్ పరిగి మండలంలో ఒక వ్యక్తిని, ఆ ముద్దాయి పేరు రాజు అలియాస్ రాజా, వీళ్ళది శేషాపురం, అయితే ప్రస్తుతం తాడి గ్రామం ఐడిహల్లి హుబ్లీ మధుగిరి తాలూకా అక్కడ ఉంటూ ఇతను అనేక నేరాలు చేయడం జరిగింది. దాదాపు 2018 నుంచి ఇప్పటిదాకా ఒక పావుగడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోనే 12 కేసుల దాకా ఇతని మీద దొంగతనపు నేరాల కేసులు ఉన్నాయి. ఇతని నుంచి సుమారు 13 తులాలు బంగారు, 10 లక్షలు విలువ చేసేటటువంటి ఆభరణాలను ఈ 3 కూడా ఇటీవల కాలంలో పరిగిలో జరిగినటువంటి 3 కేసుల్లో సొత్తుగా భావించి దాన్ని అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతని యొక్క సహా అక్యూజ్డ్ వచ్చేసి